అట్లా కాదు, ఇది మున్సిపల్ మేడం, ఇది మున్సిపల్ అయితే చుట్టుపక్కల ఊరు చీడ వస్తుంది. భూమి కావాలంటే భూమి కావాలంటే భూమి చూపుతున్నాడు సార్ అంటే నువ్వు ఎమ్మెల్యేవా ఎంఆర్ఓవా ఏమవుతావు? నువ్వే తెస్తావు భూమి? నా దగ్గర ఎమ్మెల్యే దగ్గర పోను, ఎమ్మెల్యేకి వెళ్ళి నా దగ్గర లెటర్ పెట్టామని నేను భూమిని చూస్తాను అని ఎంఆర్ఓ అన్నాడు. ఏం సార్ ఇట్లా అంటున్నా అంటే ఎమ్మెల్యే కాడికి కనుకోండి, లేకపోతే కలెక్టర్ దగ్గర పోండి, మాకాడ భూమి ఇచ్చారు, మేము అక్కడనే వస్తాం. వస్తాను వస్తుంది. మరి ఎవరు కట్టుకున్నారు? మేము ఎవరిని పట్టించుకోరు మేడం. ఎమ్మెల్యే గారు ఏమన్నారు? కలిసి ఎమ్మెల్యే గారిని ఎప్పుడన్నా ఏమన్నారు? ఎమ్మెల్యే గారు అక్కడ ప్రజలకు నష్టం కాకుండా ఏదైనా ఉంటే అక్కడ చూడండి, ప్రజలకు నష్టం కానివ్వకుండా ఎమ్మెల్యే లెటర్ తెచ్చి కమిషనర్కి ఇచ్చిన. ఇస్తే సిద్ధమే చూసి ఇలా చెత్త పట్టదన్నాడు. అయితే మున్సిపాలిటీ కమిషనర్ పట్టించుకోవట్లేదు మేడం. పోయినసారి మన ఇక్కడ మీటింగ్ ఇంటిగా మేడం కేసీఆర్ పెట్టినప్పుడు సాల్వ్ చేశారు. సాల్వ్ చేసినప్పుడు ఏం చెప్పారు, ఇది కేసీఆర్ మీటింగ్ అవుతుంది, ఇక్కడ బళ్ళు పెట్టుకొని పార్కింగ్ కోసం పెడుతున్నాము అని చెప్పి చేసారు. ఇద్దరు మారేపటికి కమిషనర్ మారి ఏం చేస్తారు, వాళ్ళు రాజకీయ నాయకులకే సబడిస్తారు. అసలు పబ్లిక్ ఇంత పట్టించుకోవాలి ఏంది మరి దేనికోసం? ఇప్పుడు వాళ్ళు పబ్లిక్ కోసం వస్తురా లేకపోతే రాజకీయ నాయకుల కోసం వస్తురా? వాళ్ళు ఏ రాజకీయ మాకు ఎవరు ఏంది అవసరం లేదు. 25 లక్షలు కొత్త డంపింగ్ శాంక్షన్ అయినాయి. శాంక్షన్ అయితే అక్కడ 8 ఎకరాలు ఉందని చెప్పారు. ఆ గుట్టల మధ్యన ఉందంటే ఇది ఎందుకు ఇక్కడ వేస్తారు అంటే, లేదు అక్కడ తయారయ్యే వరకు ఇక్కడ 2 నెలలు వెహికల్స్ అన్ని ఇక్కడ పెట్టేసుకుంటాము, తర్వాత 2 నెలల తర్వాత అక్కడ అంటే శాంక్షన్ అయిన కొత్త మున్సిపాలిటీకి ఇచ్చిన నిధులు మాత్రం ₹1 కూడా అక్కడ వినియోగించలేదు అసలు. అసలు కార్ దిగింతానే హాస్పిటల్ ఉంది మేడం. ఈ పొగ వచ్చినప్పుడు హాస్పిటల్ మొత్తం మునిగిపోతుంది. అలా చిన్న పిల్లలు ఉండరు, ఆపరేషన్లు అయిన వాళ్ళు ఉంటారు, సుస్తులు అయిన వాళ్ళు ఉంటారు, అది కూడా నిండిపోతుంది. ఆడ కూడా నిన్న మన ఒక అమ్మాయి చచ్చిపోయింది మేడం హాస్పిటల్. గవర్నమెంట్ స్కూల్ చిన్న పిల్లలకి ఎంత ఇబ్బంది మేడం. అట్లా అంతే కదా. గవర్నమెంట్ స్కూల్ ఎక్కడ ఉంది? ఇక్కడనే ఉంది మేడం. పక్కనే ఉంది మేడం. దారిలోనే ఉంది. ప్రతి ఒక్క హాస్పిటల్ కి సంబంధించి మొత్తం ఇక్కడనే వేస్తారు మేడం. ప్రజల అవసరాల కోసం మీరందరూ ఇట్లా రండి. నువ్వు ముందుకు రా తమ్ముడు, ఇట్లా రండి. మీరు ఇట్లా ఇట్లా నువ్వు ముందుకు వచ్చి ఒకసారి లేడీస్ ఇట్లా రండి. మంచిగా లేడీస్ అంతా జెంట్స్ అంతా ఇట్లా రండి. గుర్రం కూడా ఇది గుర్రం గుట్ట. ఇంకొకడికి వెనక్కేయండి నాన్న, ఇంకొకడికి వెనక్కేయండి. వాళ్ళు ఉండండి, లోకల్ వాళ్ళు ఉండండి. మన నాయకులు పక్క జరగండి, లోకల్ వాళ్ళు ఉండండి. లోకల్ వాళ్ళు ఉండండి. ఓకేనా? జై తెలంగాణ, జై జాగృతి. అందరికీ నమస్కారం. ఇవాళ తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా ఇక్కడ స్థానిక ప్రజలు అనేక సార్లు ధర్నాలు చేసినా, దరఖాస్తులు ఇచ్చినా, ఏం చేసినా కూడా పట్టించుకోకుండా మరి కంటిన్యూస్ గా మున్సిపల్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం ఉన్నది. మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఆరోగ్యాలు పాడైపోతున్నాయని చెప్తున్నారు. పచ్చి బాలింతరాలు కూడా నిన్నగాక మొన్న మరి చనిపోయినట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ముఖ్యంగా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, మీరు శ్రద్ధ పెట్టండి. మీరు ఇక్కడికి రండి, అవసరమైతే వచ్చి చూడండి, చూసి ఇక్కడ ఉండేటటువంటి డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించండి. ఎందుకోసం అంటే అప్లికేషన్ ఇస్తే అధికారులు ఎంతసేపు కూడా మరి ఈ అప్లికేషన్ ఎందుకోసం ఇచ్చిరు మాకు చెప్పేటోళ్ళు ఎవరు లేరని మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇదివరకు మున్సిపల్ నుంచి ఒక 1,20,00,000 రూపాయలు మంజూరయ్యి ఒక 8 కిలోమీటర్ల దూరంలో జనావాసాలు లేని దగ్గర స్థలం ఇచ్చినా కూడా అక్కడికి డంపింగ్ యార్డ్ తరలించకుండా ఇక్కడనే కొనసాగించడం అన్నది అమానుషం. అందరూ పేద ప్రజలు ఉన్నారు. దాదాపు మేము 1 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చినాం. ప్రతి ఒక్క ఇల్లు కూడా చిన్న ఇల్లు, పేదవాళ్ళ ఇల్లు. అదేవిధంగా 1994లో ఇచ్చినటువంటి ప్లాట్లు మొత్తం గుట్టలలో ఇచ్చిరు పేదవాళ్ళకి.
ఆ గుట్టలు కొట్టుకోలేక కూడా మరి ఆ చుట్టుపక్కలనే నివసిస్తున్నారు తప్పితే చాలా ఇబ్బందులలో ఉన్నారు ఇక్కడ ప్రజలు. మరి ఇక్కడ నుంచి కూడా పొమ్మన లేకుండా పొగబెట్టిన విధానంగా నడుస్తున్నది ఈ కథ తప్పితే ఏది ప్రజల కోసం జరుగుతలేదు. ఇది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే గారికి మేము గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు తక్షణమే ఇక్కడికి రండి, విజిట్ చేయండి, మున్సిపల్ కమిషనర్ పిలిపించుకోండి. ప్రభుత్వం మీదే ఉన్నది, మీ ముఖ్యమంత్రి చెత్త శాఖ మంత్రి కూడా ఉన్నాడు. మరి ఆ చెత్త శాఖ మంత్రి గారిని తొందరగా ఆయన మేల్కొనేటట్టు చేయండి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది కాబట్టి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మీరు వెళ్ళి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తారా, కమాండ్ చేస్తారా, వీడికి తీసుకొస్తారా, హెలికాప్టర్లు చూపిస్తారా, చేయండి. ఇక్కడ నుంచి మాత్రం డంప్ యార్డ్ తీసేయండి. మీకు కొంత సమయం ఇస్తాం, మా యాత్ర ఫిబ్రవరిలో అయిపోతుంది, ఆ ఫిబ్రవరి అయ్యేదాకా చూస్తాం. లేదంటే మేమే వచ్చి ఇక్కడ డంప్ యార్డ్ ఆక్యుపై చేసుకొని ఇడికెళ్ళి చెత్త తీసేస్తాం. ఇది మున్సిపల్ జాగా, ఈ మున్సిపల్లో కంపోస్ట్ పెడతామని చెప్పిండ్రు, అది ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా పెడతామని చెప్పిండ్రు. కనీసం ఇక్కడ వేసిన చెత్తను ఏమాత్రం కూడా మరి పర్యావరణం మీద పట్టి లేకుండా రోజు రాత్రి తగలబెడతా ఉన్నారు. విషవాయువులు ప్రజ్వరిల్లుతా ఉన్నాయి, గుట్టలు గుట్టలు ప్లాస్టిక్ కనబడుతుంది. మీరు అట్లా మంట పెట్టిపోతే ఆ ప్లాస్టిక్ ఆ వాయుతోని క్యాన్సర్లు వస్తాయి, రకరకాల రోగాలు వస్తాయి. ఆ మాత్రం అదే అర్థమైంది. ఇందిరా మీన్లు వస్తలేవారా? ఇది అడుగుతాం, ఇది పట్టుకో. ఏం కట్టలేదంటారు? వాళ్ళు చెప్పినట్టు కట్టలేదని మేడం తీసేసిర్రు. మాట్లాడతామా ఒకసారి మీరు చెప్పండి. ఉన్న ప్రభుత్వం అది వీళ్ళు అని చెప్పి ఇస్తలేరు మేడం. మాకెళ్ళి వచ్చింది లోను ఇస్తలేరు. రాజకీయాలకి మాట్లాడతారా? ఇక్కడ ముందుకే ఇలా బిడ్డ చనిపోయింది, సారీ అమ్మా. అప్పుడు మనం వచ్చి సాయం చేసినాం కదా. అవును, క్యాన్సర్ వచ్చేసింది. అవునవును, వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చి మనం హాస్పిటల్ చనిపోయింది. అయ్యో సారీ అమ్మా, తెలియదు నాకు. సారీరా, సారీ సారీ సారీ. మేడం ఎట్లన్నా చేసి మాకు బాధపడక, అందరం ప్రయత్నం చేసినాం, ఏం చేస్తాం. సారీ. ఎక్కడ ఉంటారా మీరు? మాడుగులో. మాట్లాడతలే, గణేష్ అంతా మాట్లాడతాను. కొంచెం ముందుకు రండి, ఫోటోలు దిగుదాం. గణేష్ అన్నకు ఒక్కసారి మాట్లాడరా, నేనేమన్నా సాయం చేస్తాను. థ్యాంక్ యూ. ఏడవకరా. ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.